అంటే నట్టి కుమార్ గారు పెట్టారండి వాళ్ళ మీటింగు. ప్రతి ఆశయాలన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసిన విషయాల్లో ఫస్ట్ క్యూబు, యూఎఫ్ఓ, పిహెచ్డి ఎగ్జిబిటరే భరించాలి ఒకటి. రెండోది మాకు మస్టర్ షూట్ 230 షో అనేది కంపల్సరీ 5 షోలో 2.5 షో అనేది చిన్న సినిమాని ప్రదర్శించాలి. అలాగే మాకు ఈ వారం అవుతుంటే మాకు సినిమా 2 టికెట్లు ఉన్నా, 3 టికెట్లు ఉన్నా, 4 టికెట్లు ఉన్నా సినిమాని వేయకుండా మినిమం 30 టికెట్లు తెగవాలి అని చెప్పి తెలంగాణలో కొంతమంది లీజ్ ఓనర్స్, నాట్ ఓన్లీ నేను ఎగ్జిబిటర్లు చెప్పట్లేదు, లీజ్ ఓనర్స్ చాలా అంటే షో పడకుండా చేస్తున్నారు వాళ్ళు. దానికి మేము చిన్న సినిమా అనేది వారానికి 10 సినిమాలకి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలిగించకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మాకు ఎట్టి బస్సులో పెద్ద సినిమా రిలీజ్ అయినా చిన్న సినిమా మాత్రం ఒక్క షో ఇవ్వాలి. బాగుంటే కంటిన్యూ ఇంకా ఎక్కువ షోలు వస్తాయి. ముందు ఒక్క షోతో స్టార్ట్ అయింది, అది 10 షోలు కూడా స్టార్ట్ అవ్వచ్చు. కనుక దయచేసి మేమేమడుగుతున్నాం, చిన్న సినిమా బతికించాలి అంటే మాకు ఒక షో కంపల్సరీ. పెద్ద సినిమా ఆడండి, మీరు పెద్ద సినిమా ఆడి మాకు ఈ చిన్న సినిమా కూడా ఇవ్వండి. అలాగే మల్టీప్లెక్స్, రేపు రాబోయే యుగం మల్టీప్లెక్స్ కాబట్టి మీరు 200 రూపాయలు చిరంజీవి గారి సినిమా పెట్టి మాకు వచ్చి 100 రూపాయలు మా సినిమా 200 పెడితే ఎవరు చూస్తారు? అందుకే మేమేం అడుగుతున్నాం, మీరు మొత్తం ఆక్యుపేషన్ మాకు రేట్లు తగ్గించొద్దు. మీరు ఆక్యుపేషన్లో 20% ఆక్యుపేషన్ 100 రూపాయలు మాత్రమే పెట్టండి. అది మల్టీప్లెక్స్లో అది జియో పాస్ చేయండి. ఇదే మేము కొత్తగా అడగట్లా. ఇందిరాగాంధీ గారు నేల టికెట్లు అని ఆల్రెడీ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు తమిళనాడులో ఉన్నది, దాన్ని మేము అమలు చేయమని అడుగుతున్నాం. మా చిన్న సినిమాలు బతకాలి అంటే మేము అడుగుతుంది దాని నిర్ణయం. ఇది సబ్ కమిటీకి అందరూ మా నిర్మాతల తరపు నుంచి మా ప్రసన్న గారు కానీ మేము వెళ్ళినా ఎవరు వెళ్ళినా కంపల్సరీ ఇది పోరాట తీరాలి ఒకటి. అలాగే మాట్లాడితే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే పెద్ద సినిమా పర్సంటేజ్ కావాలి, పెద్ద సినిమా పర్సంటేజ్ కావాలి అంటే ఇవన్నీ మీ 20 సంవత్సరాల నుంచి పోరాడుతుంది మా నిర్మాతల తరపు నుంచి. పెద్దది చిన్నది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి ఈ సబ్ కమిటీలు అయిన తర్వాతనే పర్సంటేజ్ అనేది ఏ నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీ ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఎక్కడ తీర్మానం జరిగింది అంతే తప్ప పెద్ద సినిమాలు ఏదో పర్సంటేజ్ సిస్టమ్ చేసేస్తాం, మేము ఈ తగ్గమని పక్కన పెట్టేస్తాం అంటే కుదరదు అనేది సబ్ కమిటీ చైర్మన్ గారు సురేష్ బాబు గారికి, అలాగే కేఆర్ నారాయణ గారికి, అరవింద్ గారికి, దిల్రాజ్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా సబ్ కమిటీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఎవరు వెళ్ళినా సబ్ కమిటీ ఎవరు వెళ్ళినా కూడా అందరూ మాట్లాడాలి, అందరూ తీర్మానం చేయించుకోవాలి. ఇది చిన్న సినిమా నిర్మాతలకి ఈసారి అవకాశం దొరకకపోతే ఇంకెప్పుడు రాదు కాబట్టి అది చెయ్యాలని తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా ఎగ్జిబిటర్ల దగ్గరికి ఒకటి లీజ్ ఓనర్ని ఓనర్గా మీ నిర్మాత పరిగణించడు. బీఫామ్ లైసెన్స్ ఉన్న ఓనర్నే ఏదైనా పరిగణిస్తాడు. మీరు లీజ్కి ఇచ్చుకోవచ్చు 5 థియేటర్లు, 6 థియేటర్లు, 10 థియేటర్లు. మీరు 100 థియేటర్లు పెట్టుకుంటారంటే మోనోపల్లి అవుతుంది. అంతే తప్ప 5 థియేటర్లు లీజ్ ఓనర్ అనరు. మీరు 100 థియేటర్లు పెట్టుకుంటే మోనోపల్లి అవుతుంది. అక్కడ మీరు రెంట్లు ఎంత వస్తున్నాయి, బీఫామ్ లైసెన్స్, మీరు పోరాడుతుంది ఏంటి అనేది ఒక్కసారి అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడికి ఎవరికి వెళ్ళిపోతుంది డబ్బు, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా. మేము పర్సంటేజ్ అడుగుతున్నామా ఇంకోట కాదు విషయాలు, ఇవన్నీ కూడా అందరికీ తెలియాలి. అందుకే పెద్ద నిర్మాతలు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా మాతో పాటు సపోర్ట్ చేయండి. మీరు ఉండండి, అందరం కలిపి నిర్మాతలు అందరం కలిపి లీజ్ ఓనర్కి మనం అగ్రిమెంట్లు చేయొద్దు. లీజ్ ఓనర్ని ఈ సబ్ కమిటీ మీటింగ్లో మాట్లాడించొద్దు. నిజమైన ఓనర్లు రమ్మనండి, వాళ్ళ బీఫామ్ లైసెన్స్ ఓనర్లు కూర్చొని వాళ్ళ కష్టాలు ఏదో చెప్పమనండి. ఎగ్జిబిటర్ల బాధలు ఉన్నాయి, అలాగే డిస్ట్రిబ్యూటర్ల బాధలు ఉన్నాయి, అలాగే మా నిర్మాతల బాధలు కూడా ఉన్నాయి. అందరూ కలిపి సబ్ కమిటీ పరిధిలో తీసుకోవాలి. కానీ లీజ్ ఓనర్లు వచ్చి మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి మనకు న్యాయం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇది ప్రతి ఒక్క నిర్మాతకు అడుగుతున్నాను. అలాగే మేము అందరం కూడా చిరంజీవి గారి దగ్గరికి నేను టైం తీసుకుంటాను, అలాగే బాలకృష్ణ గారి దగ్గరికి కూడా ప్రసన్న గారు నేను టైం తీసుకొని ఇద్దరి దగ్గరికి కూడా నిర్మాతలు అందరూ 30 మందిని 40 మందిని తీసుకొని చిన్న సినిమా బాధలు వాళ్ళ ఎగ్జిబిటర్లు అంతా వెళ్ళారు కాబట్టి మేము కూడా నిర్మాతలు తీసుకొని బాధలు వినమని, మా కష్టాలు వినమని, మాకెంత కష్టాలు ఉన్నాయో బాధలు ఉన్నాయో చిరంజీవి గారు బాలకృష్ణ గారు కూడా వినాలి. విని ఈ బయటకు మాకు న్యాయం జరగాలి. ఈ సబ్ కమిటీ నిర్ణయం జూన్ 30లోగా అవ్వాలంటున్నారు. మాకు జూన్ 30లోకి కాదు, 15కి అయిపోయినా కూడా పట్టలేదు. కానీ మేము ఏదైతే అమలు చేస్తున్నామో అన్నీ కలిపి ఒకటే సిస్టంలో పాస్ అవ్వాలి తప్ప ఏదో మీరు పెద్ద సినిమాలు అయిపోతే చాలు అని మాత్రం ఉంటే కాదు. మస్ట్ అండ్ షూట్ ఏ సినిమా ఉన్నా కూడా షో అనేది మాకు పడాలి. చిన్న సినిమాకి మేము అడుగుతున్న 230 షో రావాలి, క్యూబ్లు యూఎఫ్ఆర్ పిహెచ్డి ఫ్రీ రావాలి. పర్సంటేజ్ సిస్టమ్ మీరు అందరూ ఏం చేసినా దానికి సబ్ కమిటీ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీకు ఆమోదించుకుంటాము. కానీ ఈ నిర్ణయాలన్నీ కూడా ఒకటేసారి అమలు చేయాలి. పెద్ద సినిమాలు ఒకటి మన చిన్న సినిమాకి పక్కన పెడతారంటే ఒప్పుకునేది ఉండదు.